నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇక లేరు. ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ముంబైలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో ధర్మేంద్ర చికిత్స పొందుతుండగా తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి వద్దే వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ధర్మేంద్ర మరణించారు. 1935 డిసెంబర్ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ ఢియోల్. అత్యంత ప్రాచుర్యం పొందిన షోలేలో పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ సినిమా ఆయన సినీ కెరియర్ ను ఓ మలుపు తిప్పింది. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ వంటి దాదాపుగా 300లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్ కింగ్ గా, బాలీవుడ్ హీమ్యాన్ గా గుర్తింపు దక్కించుకున్నారు. రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పనిచేశారు. అయితే ధర్మేంద్ర వ్యక్తిగత జీవితంలో రెండో పెళ్లి కోసం ఏకంగా మతం మార్చాల్సి వచ్చింది. మొదటి భార్యకు సన్నీ డియోల్, బాబీ డియోల్ తో పాటు విజేత, అజిత అనే పిల్లలు ఉన్నారు. ఆయన యాక్టర్గా మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే నటి హేమా మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 1980లో జరిగింది. ఆ సమయంలో హిందూ చట్టం ప్రకారం మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకోరాదు. కాబట్టి ఇస్లాంకు ధర్మేంద్ర మారి హేమా మాలినిని పెళ్లి చేసుకున్నారని టాక్ కూడా నడిచింది. అప్పట్లో ఇది పెద్ద సెన్సేషనల్ గా కూడా మారింది. హేమా మాలిని ధర్మేంద్రకు 2 కూతుర్లు ఉన్నారు. వీరు కూడా హీరోయిన్స్ గా పలు సినిమాల్లో నటించారు కూడా. 89 ఏళ్ల ధర్మేంద్ర గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ నెల ప్రారంభంలో అతడు చనిపోయాడంటూ తప్పుడు వార్తలు కూడా వచ్చాయి. బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత అతడు కోలుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఈ నెల 24న మళ్లీ ధర్మేంద్ర జుహూ నివాసానికి భారీ భద్రతతో పాటు అంబులెన్స్ చేరుకోవడం కలకలం సృష్టించింది. ఆ తర్వాత ధర్మేంద్ర కన్నుమూసినట్లు కుటుంబం ప్రకటించింది. ధర్మేంద్ర చివరిసారిగా 2024 సంవత్సరంలో షాహిద్ కపూర్, కృతి సనన్లతో కలిసి తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా సినిమాలో వెండి తెరపై కనిపించాడు. అయితే శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో అగస్త్యనంద్తో కలిసి 21 మూవీలో ధర్మేంద్ర నటించాల్సి ఉంది. కానీ ఈలోపే తిరిగి రాని లోకాలకు చేరిపోయాడు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాల ద్వారా తెచ్చిన ఫేమ్తో ఎప్పటికీ మన మధ్య ఉంటారు. వీరు